హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను. ఇందులోకి అయితే ముందుగా ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటోస్ని అయితే కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను 250 గ్రామ్స్ పన్నీర్ని అయితే తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకున్నాను. ఈ పన్నీర్ ముక్కలను ఫ్రై చేసుకోవడానికి ముందుగానే ఇందులో నేనైతే కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ని అయితే వేసేసుకొని అన్ని ముక్కలకు పట్టే విధంగా అయితే కలిపేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బటర్ని అయితే వేసేసుకోవాలి. బటర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి పన్నీర్ ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ పన్నీర్ ముక్కల్ని. నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ పైకి అయితే ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో కొంచెం బటర్ని అయితే వేసేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకే టమాటోస్ని కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీటన్నిటిని ఒక చిన్న ప్లేట్లో అయితే తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. నెక్స్ట్ మసాలా కోసం అనేసి నేను ఇక్కడ కొంచెం కొబ్బరి, నెక్స్ట్ కొన్ని బాదం పలుకులను అయితే వేయించుకుంటున్నాను. నెక్స్ట్ వీటన్నిటిని అయితే ఒక మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్లా అయితే చేసేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఇదే ప్యాన్లోకి కొంచెం బటర్, ఇంకా కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకొని ఇందులో అయితే మన దగ్గర ఏమేమి స్పైసెస్ ఉంటాయో అన్నీ వేసేసుకొని ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపునైతే వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి అయితే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ పాటు కారం, ఉప్పును కూడా ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అయితే నేను ఒక హాఫ్ బౌల్ అంతా కర్డ్ని కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను. నెక్స్ట్ 1 నిమిషం తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే, ఇంట్లోనే ఈజీగా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ అయితే చేసేసుకోవాలి.